నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. బిఎల్ సంతోష్ను కలిసిన ఎంపీ సోయం బాపురావు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో అమలు చేయాలని సూచన. యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. కాషాయ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన యువనేత. ఇళ్ల పట్టాల ఆదివాసీల మహాప్రదర్శన. భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా. నిర్విరామంగా కొనసాగుతున్న నిత్యాన్నదానం. కంది శ్రీనివాసరెడ్డిపై పలువురు ప్రశంసల వర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలో ఆయన్ను ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు కలిసి పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు పార్టీని విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సంతోష్ సూచించారు. తెలంగాణలో వారసత్వ పాలన, అవినీతి అక్రమాలపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని చెప్పారు. ఆదిలాబాద్లో వెనుకబడిన జిల్లాల్లో బీజేపీ పార్టీ సంస్థాగత పరిస్థితి గురించి సంతోష్ అడిగి తెలుసుకున్నట్లు ఎంపీ సోయం బాపురావు ఈ సందర్భంగా వివరించారు. ఆదిలాబాద్ ప్రజలకు మంచి చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో చేరికల సందర్భంగా ఆయన ప్రసంగించారు. కంది శ్రీనివాసరెడ్డి సేవా కార్యక్రమాల పట్ల ఎమ్మెల్యే జోగురామన్న అవినీతిపై ధ్వజమెత్తుతున్న తీరు పట్ల ఆకర్షితులై ఆయన సమక్షంలో పార్టీలోకి చేరుతున్నారు. ప్రజా సేవా భవన్కు వచ్చిన స్థానిక కేఆర్కే కాలనీకి చెందినటువంటి యువతీ యువకులు ఆయన సాదర స్వాగత పలికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు జోగురామన్న చేస్తున్న అన్యాయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కంది శ్రీనివాసన్న. 14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ఆయన పేదలకు భూములు జాగాలు ఇప్పించేవాడు కాదు, జోగురామన్న భూములు జాగాలు మింగేసేవాడని విమర్శించారు. 5 ఎకరాల భూమున్న జోగురామన్న 5,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ప్రశ్నించే వాళ్ళు లేకనే ఇన్నాళ్ళు జోగురామన్న ఆటలు సాగాయని అన్నారు. తాను ఆదిలాబాదు ప్రజలు నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాదు ప్రజలు జోగురామన్నను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయన తనకు ఆదిలాబాదు ప్రజల ఆశీర్వాదం కావాలని, ఒక్కసారి ఆశీర్వదించాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్రావు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, కేఎస్ఆర్ యువసేన నాయకులు రాజ్ కుమార్, రిషి తదితరులు పాల్గొన్నారు. జోగురామన్న అంటే భూములు జాగాలు ఇప్పించేటోడు కాదు, భూములు జాగలు మింగేసేటోడే జోగురామన్న. జోగురామన్నది పుణ్యం చేతు కాదు, పుణ్యం మనసు కాదు. ఇండ్లు కట్టించి ఇంటి జాగాలు ఇప్పించేటువంటి మనిషి కాదు జోగురామన్న. ఇంటి జాగాలు మింగేసి, ఇండ్లని మింగేసి, గుడిని మింగేసి, గుడిలో లింగాన్ని మింగేసి, అరచేతిలో వైకంఠం చూపించి ఎలక్షన్లు వచ్చేటప్పుడు అగోడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మీరు అందరు ఇండ్లు ఇడ్చుకోండి, ముగ్గులు వేయండి, ఇక రేపు వస్తాయిగా ఎల్లుండి వస్తాయి, మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని అరచేతిలో వైకుంఠం చూపి ఆయన మాత్రం 4,300 ఎకరాల భూమిని మహారాష్ట్రలో కొనుక్కున్నాడు. 4,300 ఎకరాలు. ఊడ్చే ఉద్యోగాలు ఉంటాయి కదా కాక, స్వీపర్ జీతాలు, ఆయమ్మ జీతాలకు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల లంచం తీసుకుంటున్నాడు. మనుషులు ఉన్నారు, నేను నిరూపణ చేస్తా. జోగురామన్న గారు, నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేసిన ఆదిలాబాద్ ప్రజల కోసం జోగురామన్న నాకు పరువు నష్టం దావా వేసి నాకు పరువు నష్టం నోటీసులు ఇచ్చిననే భయపడా. ఇప్పుడు కూడా దళిత బంధు 19,300 దళిత కుటుంబాలు మన ఆదిలాబాద్లో ఉంటే అందులో ఇచ్చినటువంటి దళిత బంధు ఇంటికి 10 లక్షలు 100 మందికి ఇచ్చారు. 19,300కి వెళ్ళి 100 మందిని తీస్తే ఎంత అవుతుంది? 19,200 మిగిలినాయి.
19,200 అంటే సంవత్సరానికి ఇట్లా 100 మందికి ఇచ్చుకుంటా పోతే ఎన్నేళ్ళు పడుతుంది తెలుసు దళిత బంధు రాతందుకు? 19,200ని 100తోని భాగిస్తే 194 ఏళ్ళు పడుతుంది దళిత బంధు రాతందుకు. 194 ఏళ్ళు పడుతుంది. మీకు టికెట్లు కట్టి చేస్తా, ఈ జోగు రామన్నని కూడా పిలిచి నీ టికెట్ కట్టి చేస్తా, నువ్వు దళిత బంధులో కూడా కమిషన్లు తీసుకుంటావని బెదిరించాడు కేసీఆర్ గారు. కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్యా, రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు మహా ప్రదర్శన చేపట్టారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ భారీ ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే మోహరించారు. డీఎస్పీ ఉమేందర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మావోల మండలం బట్టి సావర్ శివార్లోని సర్వే నెంబర్ 72లో గల కొమరంభీం కాలనీలో 2007 నుంచి నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలిచ్చి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని తుడుం దెబ్బ కొమరంభీం కాలనీ నిర్వహణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ పాలక ప్రభుత్వాలు ఆదివాసీలకు కూడు గూడు గుడ్డ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. సర్వే నెంబర్ 72లో 460 ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వం భూములు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దొంగ పేపర్లు సృష్టించి లేఅవుట్లు అమ్మేసుకుంటున్నారని కూడా మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, నిరుపేదలకు ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సర్వే నంబర్లో నిరుపేద ఆదివాసీలు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అప్పటి నుండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ, మెమోరాండాలు సమర్పించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆదివాసికి పట్టాలు ఇవ్వకపోగా, ఎవరైతే అక్కడ 2007 నుండి 13 వరకు నివాసం ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుండి తొలగించడం తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఆల్మోస్ట్ ఒక 8,000 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ఫారెస్ట్ రైట్స్ పట్టా మీద ప్రక్రియ నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని మొత్తం కలిపితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక 20,000 దాకా మంది బెనిఫిషియరీస్ కూడా లబ్ధిదారులు కూడా ఫారెస్ట్ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వము దాని మీద కార్యాచరణ నడుస్తుంది. ఆల్మోస్ట్ తుది దశలు కూడా వచ్చినాయి. సో మీరందరూ గమనించాలి, ప్రభుత్వం పాజిటివ్ సెన్స్లో ఇప్పుడు నడుస్తుంది. గిరిజనులు కానీ ట్రైబల్స్ అందరికి కూడా ఫారెస్ట్ హక్కు, ఆర్టీవీ హక్కు పట్టా ఏదైతే ఉందో దానిలో కూడా చాలా కన్సల్ట్రేషన్గా అన్ని రూల్స్ కానీ సర్వే కూడా, గ్రామ సభలు కూడా అన్ని కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తానున్నానని భరోసానిస్తున్నారు ఆదిలాబాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. బేల మండలం సైదాపూర్ సాంఘ్వి గ్రామం నుంచి కంది శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. వారిని సాధారణంగా ఆహ్వానించిన యువనేత ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణం తలపెట్టినట్లు గ్రామస్తులు వివరించారు. వెంటనే తన వంతుగా కంది శ్రీనివాసరెడ్డి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన యువకులు కంది శ్రీనివాసరెడ్డిని కలిశారు. శ్రీరామనవమికి శోభాయాత్ర చేపట్టినట్లు ఆయనకు తెలిపారు. వెంటనే శోభాయాత్ర నిర్వహణ కోసం కంది శ్రీనివాసరెడ్డి వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం తన ఇంట జరిగే శుభకార్యానికి తప్పకుండా రావాలంటూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. మమతే విరిసే నీ మాటల్లో, మనసే తెలిసే నీ చేతల్లో, కరుణే కురిసే. యుగానికొక్కడు జగాన పుడతాడా, నీలాగే జనాల్లో ఉంటాడా. జగానికొక్కడు జనాల్లో పుడతాడా, ప్రాణాలే పనంగా పెడతాడా. జనం మనం, మనం జనం అనే గుణం నీలో బలం. జనం మనం, మనం జనం.
పేదల ఆకలి తీర్చాలన్న ఉన్నత ఆశయంతో బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ప్రతిరోజు వందలాది మంది తరలివచ్చి తమ ఆకలి తీర్చుకుంటున్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి తమ వ్యక్తిగత పనుల కోసం ఆదిలాబాద్కు వచ్చిన వారు, ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, డ్రైవర్లు, కూలీలు వచ్చే క్యాంపు కార్యాలయంలో భోజనం చేస్తున్నారు. తమ కడుపు నింపుతున్న కంది శ్రీనివాసరెడ్డిని దేవుడని కొనియాడుతున్నారు. ఆదిలాబాదు నడిబొడ్డున కమలం జెండా ఎగరాలో నాయకుండు రాజాది గౌరవం నిలుపుతాడు. ఉంది ఆ దేవికి మా దిగువే తోడై అర్ధవార్షిక సర్వసభ్య సమావేశం సాక్షిగా డీసీఎంఎస్, పిఎస్సిఎస్ సభ్యుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. తమ సెంటర్లలో సహకార సొసైటీలు మార్కెటింగ్ చేసుకోవడాన్ని డీసీఎంఎస్ సభ్యులు వ్యతిరేకించడం వివాదానికి దారితీసింది. మార్కెటింగ్ విషయంలో తలెత్తిన విభేదాలతో ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశం అర్ధాంతరంగా ముగించగా సభ్యులు బయటకు వచ్చిన అనంతరం కూడా వాగ్వాదం కొనసాగింది. గౌరీశంకర్ గారు మంచిర్యాల జిల్లా ఒక్కసారి కూడా స్పందించలేదు, ఫోన్ లేపట్లేదు, ఎక్కడి ఉండేది తెలియదు. ఆ నరేష్, శివ అనే పిల్లలను తోలితే పరిశాన్ కాకట ఆయన మాకు హరీష్ రావు, మేము పొలిటికలు, నేను సిద్దిపేట నుంచి వచ్చినంటే సిద్దిపేటనే పోయి చేసుకొని నౌకరని మేము అందరం కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది, తీర్మానించడం కూడా జరుగుతూ ఉన్నది. ఆయన వెంటనే సిద్దిపేటకు వెళ్ళిపోవాలి, మా రైతులు బాగుపడాలంటే ఆయన ఉంటే రైతాంగానికి ఇబ్బంది ఉన్నది. ఆ రైతులు వచ్చి మమ్మల్ని తిడతా ఉన్నారు, మేము కష్టపడుతున్నాము. ప్రజావాణి అర్జీలు పరిశీలించి దరఖాస్తుదారునికి సవివరమైన సమాచారం అందిస్తామని కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. అర్జీదారుని సమస్యను పరిష్కారం చూపించేలా సమాధానం అందించారన్నారు. దరఖాస్తుదారు అంటే అదే సమస్యపై తిరిగి ప్రజావాణికి రాకుండా చూడాలని అన్నారు ఆయన. ఇంకను 834 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 55,60,00,000 రూపాయలతో రూపొందించిన బడ్జెట్కు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సోమవారం మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ పి శ్రీజ, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, అలాగే కమిషనర్ శైలజలతో పాటు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ అంచనాలు, ఎజెండాను మున్సిపల్ కమిషనర్ శైలజ చదివి వినిపించారు. ఇక అనంతరం వివిధ అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు, కౌన్సిల్ సభ్యులు చర్చించారు. రైతుపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తమ ఇంట ధాన్యం సిరిలో కురుస్తాయనుకుంటే ఈదురుగాళ్లతో కురిసిన అకాల వర్షం పంటలను నేలపాలు చేసింది. రైతన్నల ఆశయాలను అడియాసలు చేసింది. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వాన రైతుల కడగండ్లకు కారణమైంది. పంటలు చేతికొచ్చే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంటలు నేలరాలిపోయాయి. మండలంలో వేసిన జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ పరిశీలించారు. పంట పొలాల నుంచి వ్యవసాయ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. దెబ్బతిన్న పంటల్ని సర్వే చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. స్పందించిన వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. బోతు మండలంలో మొక్కజొన్న 4,000 ఎకరాల్లో, జొన్న 3,000 ఎకరాల్లో, మిగతా పంటలు కలుపుకొని మొత్తం దాదాపు 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులను వడగళ్ల వాన కంటినీరు పెట్టించిందన్నారు. దాదాపు 10,000 ఎకరాలలో పంట నష్టం జరగడం జరిగింది. మరి ప్రధానంగా మొక్కజొన్న 4,000 ఎకరాలు, జొన్న పంట 3,000 ఎకరాలు, మరి ఇతర సన్ఫ్లవర్ కానీ, గోధుమ కానీ, నువ్వులు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ అవన్నీ కలుపుకొని ఇంకో 1000 ఎకరాల పంట నష్టం జరిగింది. అనుకోకుండా నిన్న పగల నుంచి బోతు మండలంలో మరి నేరగొండ మండలంలో విపరీతమైన ఈదురుగాలులు, వడగండ్ల వాన, మరి దీని వలన పంటలు పూర్తిగా దెబ్బతిని రైతు నోటికొచ్చింది. నువ్వు అంటే ఇప్పుడు తెంపి మార్కెట్లోకి పోయే పరిస్థితులలో ఈరోజు రైతుకు నోటికొచ్చిన దానికి కంట నీరు తెప్పిస్తూ రైతులు రేపు ఖరీఫ్లో మరి ఇప్పటికే అప్పులు తెచ్చి పంటలు వేయడం జరిగింది. దీనికి డబల్గా క్రిమిసారక మందులు కానీ, ఎరువులు కానీ, డిఏపి కానీ, యూరియా కానీ ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి రాత్రి పగళ్ళు కష్టపడి మరి నీళ్ళు ఇచ్చి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా జరగడం చాలా విచారకరమైన విషయం. పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వంతో పోరాడి న్యాయం జరిగే విధంగా చూస్తామని గొర్ల రాజు యాదవ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతుల్ని గుర్తించి మొక్కజొన్నకు ఎకరాకు ₹1,00,000, జొన్న ఇతర పంటలకు ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం కాదని రాక్షస ప్రభుత్వమని విమర్శించారు. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతులందరికీ అధైర్యపడవద్దు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటాలు చేసి మరి ఏదైతే నష్టం జరిగిందో అగ్రికల్చర్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి సర్వేలు చేయించి 1 ఎకరం మొక్కజొన్నకు ₹1,00,000, మరి జొన్న పంటకు 50,000, మిగతా వాటికి 50,000 ఎకరానికి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పంట నష్టం గురించి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. పంట పొలాల పరిశీలనకు రాని అధికారుల తీరును తప్పుపట్టారు. అలాగే ఖరీఫ్ పంట వేసుకోవాలంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఎంపీ సోయం బాపురావు గారి ద్వారా కూడా ఈ రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ కింద ఏదైతే మొక్కజొన్నకు ₹1,00,000 ఎకరానికి, జొన్న పంటకు 50,000, మరి మిగతా వాటికి కూడా 50,000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, లేనట్టయితే రైతుల ద్వారా బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇది ఏదైతే రైతు ప్రభుత్వం అనుకుంటున్నారో ఇది రైతు ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వంగా ఉన్నది. ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు స్పందించకపోవడం దుర్మార్గమైన, నీచమైన చర్యలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ ముత్యం, బీజేవైఎం మండలాధ్యక్షులు సోలంకి సాయి రోహిత్, రైతులు మల్లెపూల శివారెడ్డి, తూము గంగయ్య, తూము జనార్దన్, మల్లెపూల గుండయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని క్రమబద్ధీకరణ చేయాలని, అప్పటివరకు కనీస వేతన పే స్కేల్లో అమలు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర శిక్షలో గత 15 ఏళ్లుగా వివిధ విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 20,000 మంది ఉద్యోగులు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నారని, వీరందరినీ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ లోపుగా సెర్ప్ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులకు సైతం వేతన పే స్కేలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలో 100కు పైగా ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారని, వారి కుటుంబాలకు కనీస సహాయం కూడా అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో ఉద్యోగులందరూ నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిని ఆర్థిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని పే స్కేల్ అమలు చేయాలని వారు కోరారు. అదేవిధంగా డిఓ గారులకు వినతి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తాం.
తప్పనిసరిగా వెంటనే పే స్కేళ్లను అమలు చేస్తాం. కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ రాష్ట్రంలో ఉండడు అనేటువంటి మాట ప్రభుత్వ సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట మేరకు తప్పనిసరిగా కనీసం ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులని సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి వినియోగదారుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో ఆర్గనైజేషన్కు కన్జ్యూమర్ రత్న అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులు గంగన్న, బాలాజీ, రమేష్, శివన్న, కృష్ణవేణి, వర్ష, పుష్ప తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ను సభ్యులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మొన్న 15/3/2022 వినియోగదారుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కమిటీని తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉపభోక్త రత్న అవార్డు మనకు సన్మానం జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ ఆధ్వర్యంలో మన జార్ఖండ్ ఎంపీ అయినటువంటి ప్రకాష్ గారు మనకు సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉన్నది. మేము ఒకటే కోరుకుంటున్నాము మీడియా మిత్రుల ఆధ్వర్యంలో. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ హేమంత్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.